బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో మీ అందరి ఫోన్లు టింగు టింగు మని మోగబోతున్నాయి. అంతేకాకుండా మీ అందరి ఖాతాల్లో 2000 రూపాయలు జమ కాబోతున్నాయి. అవును, మీరందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చేసింది. పిఎం కిసాన్ 23వ విడత నిధులని పూర్తిగా కూడా పెట్టుబడి కోసం రైతన్నలందరికీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేరుగా ఈ డబ్బులని విడుదల చేయగానే మీ అందరి ఫోన్లకి మెసేజ్లు రాబోతున్నాయి. మీ అందరి ఖాతాల్లో 2000 రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయి. అయితే ఈసారి కొత్త వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే వాళ్లకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా, అదేవిధంగా పాత వాళ్లకు ఎవరికైనా కట్ అయ్యే అవకాశం ఉందా, ఇటువంటివి పూర్తిగా కూడా చాలా మంది కమెంట్స్ పెడతా ఉన్నారు. సో దానికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. అదే విధంగా ప్రతి ఒక్కరు ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక దేశవ్యాప్తంగా అన్నదాతలందరికీ కూడా మోడీ సర్కార్ ఒక భారీ శుభవార్త చెప్పింది. 23వ విడత పిఎం కిసాన్ డబ్బులని ఏదైతే ఈ రోజే మీ అందరి ఖాతాల్లో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లని అధికారులు చేశారు. ఇక కేవలం మరికొన్ని గంటలు మాత్రమే, కేవలం మరికొన్ని గంటల్లోనే మీ అందరి ఫోన్లలో డబ్బులు పూర్తిగా కూడా జమ కాబోతున్నాయి. అయితే రైతు సోదరులందరూ కూడా మీ మొబైల్ ని ఒకసారి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మరి కాసేపట్లో మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేరుగా బటన్ నొక్కి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేయబోతున్నారు. ఈ రోజు వెస్ట్ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వేదికగా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా దీనిపై అధికారిక ప్రకటన చేశారు. మరి ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, ఒకవేళ రాకపోతే ఏం చేయాలి, అసలు ఈ పథకం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనే పూర్తి వివరాలను కనుక మనం చూసుకుంటే, అసలు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ఎందుకు తీసుకొచ్చిందో ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒక రైతు పంట పండించాలంటే కేవలం కష్టం ఉంటే సరిపోదు, పెట్టుబడి కావాలి. విత్తనాలు కొనాలన్నా, ఎరువులు వేయాలన్నా, ట్రాక్టర్ కిరాయి కొట్టాలన్నా సమయానికి చేతిలో డబ్బులు ఉండాలి. ఆ సమయంలో రైతన్నలు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా అర్హులైన రైతులకు 6000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. అయితే ఈ 6000 రూపాయలను ఒకేసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ఏడాదికి 3 విడతల్లో 2000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇక మొదటి విడత ఏప్రిల్ జూలై కాలానికి ఇచ్చింది, రెండో విడత ఆగస్టు నవంబర్ కాలానికి వచ్చింది, ఇక మూడో విడత డిసెంబర్ మార్చి కాలానికి. ఇప్పుడు మనకు అందుతున్నది ఏప్రిల్ జూలై కాలానికి సంబంధించిన 23వ విడత నిధులు. అంతకు ముందు 22వ విడతను అస్సాం గువాహటి కేంద్రంగా మార్చి 13న విడుదల చేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా దాదాపు 9,46,00,000 మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మరి ఈసారి మీ ఖాతాలోకి మరి కాసేపట్లో 2000 రాబోతున్నాయి. కానీ ఇవి కొంతమందికి మాత్రమే రాబోతున్నాయి. కొంతమంది ఎవరంటే, ఎవరైతే నిజంగా వాళ్ళ ఈకేవైసీని కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే వాళ్ళ భూమిని మొత్తం కూడా రిజిస్టర్ చేశారో పిఎం కిసాన్ పోర్టల్లో, వాళ్లకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు పడబోతున్నాయి. కేంద్రం ఈసారి పూర్తిగా కూడా నియమ నిబంధనలు చాలా కఠినం చేసింది. ఈ కేవైసీ కంపల్సరీగా మ్యాండేటరీగా పెట్టింది. ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో, ఎవరైతే పిఎం కిసాన్ పోర్టల్లో వాళ్ళ భూమి వివరాలను పక్కాగా నమోదు చేస్తారో వాళ్లకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులను ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. రైతు సోదరులారా, విడతలు పెరుగుతున్న కొద్దీ లబ్ధిదారుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది. ఎందుకో తెలుసా? ప్రభుత్వం ఇక్కడ అనర్హులను ఏరివేసే ప్రక్రియను చాలా సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే ఐటీ రిటర్న్స్ కడుతున్నారో, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో, లేదా భూమి రికార్డులు సరిగ్గా లేవో అలాంటి వారిని ఈ లిస్టు నుండి తొలగిస్తున్నారు. కేవలం నిజమైనటువంటి అర్హులైనటువంటి పేద రైతులకు మాత్రమే ఈ సాయం అందాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే ప్రతి విడతలోనూ లిస్టు ఫిల్టర్ అవుతూ వస్తుంది. ఇక మరి కాసేపట్లో డబ్బులు విడుదలవుతున్న నేపథ్యంలో మీ అకౌంట్ లో డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా ఈ 3 పనులు పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఈ 3 పనులు గనక పూర్తి చేయకపోతే మీకు డబ్బులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ల్యాండ్ సీడింగ్, పిఎం కిసాన్ పోర్టల్లో మీ భూమి వివరాలు, పట్టాదార్ పాస్బుక్ వివరాలు పక్కాగా అనుసంధానమై ఉండాలి. దాంతో పాటుగా ఆధార్ సీడింగ్, మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు ఖచ్చితంగా
లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆధార్ బేస్డ్ పేమెంట్ ఇస్తుంది. ఈకేవైసీ ఇది అన్నింటికంటే ముఖ్యం. పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి. మీరు ఇంకా చేసుకోకపోతే వెంటనే మీ మొబైల్ యాప్ ద్వారా ఓటీపీతో గాని లేదా దగ్గరలోని సిఎస్సి సెంటర్ కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా గాని పూర్తి చేసుకోండి. మరి కాసేపట్లో మోడీ గారు బటన్ నొక్కగానే మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే కంగారు పడకండి. పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ నంబర్ ఎంటర్ చేస్తే మీ 23వ విడత పేమెంట్ స్టేటస్ ఏంటనేది క్లియర్ గా మీకే తెలిసిపోతుంది. ఇక ఎఫ్టిఓ ఫౌండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ జనరేట్ అయిపోతే మీ డబ్బులు సేఫ్ గా మీ అకౌంట్ లోకి వచ్చేసినట్లే. రైతు శ్రేయస్సే దేశంగా పూర్తిగా కూడా సాగుతున్న ఈ పథకం నిజంగానే ఎంతో మంది చిన్న సన్నకారు రైతులకు ఒక కొండంత అండ. మరి మీలో ఎంతమంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు? గత విడత డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. మరి ఈ సమాచారం మీతో పాటు మీ తోటి రైతు సోదరులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే దీన్ని ఒకసారి షేర్ చేసుకోండి. మొత్తానికైతే పిఎం కిసాన్ 23వ విడత నిధులని ఈ రోజు మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయబోతున్నారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్లకు పిఎం కిసాన్ డబ్బులని ఇవ్వడం లేదు. దాంతో పాటుగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కూడా ట్యాక్స్ పేయర్స్ ఉంటారో పూర్తిగా కూడా మంచిగా డబ్బులు సంపాదించుకుంటూ మంచిగా ఆస్తులు సంపాదించుకుంటూ కోటాను కోటీశ్వర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లకు పిఎం కిసాన్ డబ్బులని ఇవ్వట్లేదు. దాంతో పాటుగా ఈకేవైసీని ఎవరైతే పూర్తిగా కూడా నమోదు చేసుకోలేదో ఈకేవైసీని ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వాళ్లకు కూడా పిఎం కిసాన్ డబ్బులని ఇవ్వట్లేదు. దాంతో పాటుగా ఎవరైతే పిఎం కిసాన్ సంబంధించి పూర్తిగా కూడా మీ భూమి వివరాలన్నింటినీ కూడా పిఎం కిసాన్ పోర్టల్లో ఎవరైతే యాడ్ చేయలేదో వాళ్లకు కూడా ఈసారి పిఎం కిసాన్ డబ్బులు పడే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా చాలా సీరియస్ గా ఈసారి ఫోకస్ పెట్టింది. ఎవరు నిజమైనటువంటి రైతులు, ఎవరు కష్టపడుతున్నటువంటి రైతులు, కష్టపడేటటువంటి వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అనేది అవసరం. రైతులు పంట పెట్టుబడి పెడుతున్నప్పుడు వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు వడ్డీలకు అప్పులు తీసుకొని వచ్చి ఇబ్బందుల పాలు కాకూడదు, అప్పుల పాలు కాకూడదు అనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులని రైతుల ఖాతాలో జమ చేస్తుంది. మరి 23వ విడత పిఎం కిసాన్ డబ్బులు మరి కాసేపట్లో మీకు రాబోతున్నాయి. మీ అందరి ఫోన్లకు మెసేజ్ రాబోతుంది. దాంతో పాటుగా మీ ఖాతాలో 2000 రూపాయలు నిజంగా మీరు గనక అర్హులైతే, మీరు పిఎం కిసాన్ పథకానికి అర్హులైతే గనక, మీరు అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని పూర్తిగా కూడా ఉంటే కనుక మీకు ఇంకొన్ని గంటల్లోనే పిఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడతాయి. మరి 23వ విడత పిఎం కిసాన్ డబ్బుల పైన మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా మీకున్నటువంటి డౌట్స్ ఏంటో కింద కమెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. దాంతో పాటుగా ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.